సూర్యది కొత్త మూవీ వచ్చేసి 'వీరభద్రుడు'. అంటే తమిళ్‌లో 'కరుపు' అనే పేరుతో రిలీజ్ అవుతుంది. ఇక్కడైతే ఈ సినిమా ట్రైలర్ అయితే వచ్చేసింది. అయితే ఈ ట్రైలర్ పైన నా ఒపీనియన్ ఏంటో ఈ వీడియోలో అయితే చూడండి. టాపిక్ దగ్గరికెళ్ళే ముందు మీరైతే ఒక లైక్ వేసుకోండి. అయితే ఈ ట్రైలర్ పైన నా రియాక్షన్ ఏంటంటే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. అంటే యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్ అనిపించింది. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి సూర్య, త్రిష ఇంకా ఆర్జే బాలాజీ. ఇక్కడ ఈ ట్రైలర్ ని చూస్తేనే అర్థమైపోతుంది. ఆర్జే బాలాజీ ఎవరైతే ఉన్నారో ఇతనైతే విలన్ అని. ఇతను వచ్చేసి లాయర్ గా ఉంటాడు. అంటే క్రిమినల్ లాయర్ గా ఉంటాడు. అంటే మంచి కాకుండా చెడు వైపు ఉంటాడు. సో ఈ ట్రైలర్ అయితే ఒక డైలాగ్ ఉంది, ఆ దేవుడు వచ్చినా కూడా ఏం చేయలేడని. సో ఈ టైంలో అయితే సూర్య అయితే ఎంట్రీ ఇస్తాడు. అంటే ఇక్కడ ఈ ట్రైలర్ లో సినిమా స్టోరీ మొత్తం ఉంది. సినిమా స్టోరీ మొత్తం ఒక ట్రైలర్ లో చెప్పేశాడు. అంటే సూర్య వచ్చేసి మంచి చేయాలనుకుంటాడు, ఇంకా అజయ్ బాలాజీ వచ్చేసి చెడు చేయాలనుకుంటాడు. అంటే ఒక లాయర్ కి సంబంధించిన సినిమాల్లో ఏం జరుగుతుందో అదే ఉంది. అంటే ఎగ్జాంపుల్ గా వకీల్ సాబ్ ని తీసుకోండి. వకీల్ సాబ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి రోల్ ని ప్లే చేస్తాడో అలాంటి టైప్ ఆఫ్ రోల్ ని సూర్య అయితే ప్లే చేయబోతున్నాడు. ఇక్కడైతే ఈ లాయర్ వచ్చేసి ఒక అమ్మాయి కేసుని తీసుకుంటాడు. ఆ అమ్మాయి దగ్గర ఫస్ట్ అయితే మనీ తీసుకుంటాడు, తర్వాత అయితే హ్యాండ్ ఇస్తాడు. సో ఈ టైంలో సూర్య వచ్చేసి ఆ అమ్మాయి వైపు నిలబడతాడు. ఇప్పుడు నేనేం చెప్పానో ఈ సినిమాలో అయితే ఇదే జరుగుతుంది. అంటే ఈ సినిమాలో దేవుడే ఒక న్యాయం రూపంలో వస్తాడు, వీరభద్ర స్వామియే సూర్య రూపంలో వస్తాడు. సో అదైతే క్లియర్ గా చూపించారు. అలాగే సూర్యని ఒక మాస్ క్యారెక్టర్ లో చూపించారు. చాలా మంది అయితే డబుల్ రోల్ ని చేయొచ్చు అంటున్నారు, కానీ సినిమాలో మాత్రం అలా ఏం ఉండదు. సినిమాలో మాత్రం సింగిల్ రోలే ఉంటుంది. అంటే ఒక మాస్ క్యారెక్టర్ లాయర్ రోల్లో చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇంకా త్రిష వచ్చేసి సూర్యకైతే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమాలో విలన్ అయితే సెట్ కాలేదు. ఇక్కడ ఆర్జే బాలాజీ వచ్చేసి ఈ సినిమాకి డైరెక్టర్, పైగా ఈ సినిమాలో విలన్ కూడా. అంటే సూర్య లెవెల్ కి తగ్గట్టు విలన్ ని పెట్టుంటే బాగుండేది. సో ఓవరాల్ గా ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే రొట్టె అని చెప్పాలి. ఈ ట్రైలర్ అయితే తమిళ ఆడియన్స్ కి నచ్చొచ్చు, కానీ తెలుగు ఆడియన్స్ మాత్రం ఇలాంటివి రొటీన్ గా ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి సినిమాల్ని మనం ఇంతకుముందు చాలా చూసాం. ఇలాంటి టైప్ ఆఫ్ సినిమాల్ని చేస్తే సూర్య లెవెల్ అనేది తగ్గిపోతుంది. అంటే రజనీకాంత్, తలపతి వీళ్ళ రేంజ్ లో ఉండాలి, కానీ రోజు రోజుకి సూర్య లెవెల్ అనేది తగ్గిపోతుంది. లాస్ట్ టైం యాక్టర్ సూర్యకి బ్లాక్ బస్టర్ ఎప్పుడు వచ్చిందో కూడా చాలా మందికి తెలీదు. అంటే ఆకాశమైన అద్ర అయితే సినిమా చేశాడు, కానీ ఆ సినిమా అయితే ఓటీటీలో రిలీజ్ అయింది, థియేటర్స్ లో అయితే రిలీజ్ కాలేదు. ఇంకా విక్రమ్ సినిమాలో కూడా రోలెక్స్ క్యారెక్టర్ ని చేశాడు, కానీ అది కూడా మెయిన్ లీడ్ కాదు, ఒక విలన్గా చేశాడు. సో సూర్యకైతే తమిళ్ కావచ్చు, తెలుగు కావచ్చు, రెండు వైపులో కూడా మంచి ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో ఇలాంటి సినిమాలు అయితే చేయడం తగ్గించాలి. తన రేంజ్ కి తగ్గట్టు సినిమాలు అయితే చేయాలి. అయితే ఈ సినిమా ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మే 14కి ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. ఆ సినిమా పైన కూడా రివ్యూ ఇస్తాను, చూడండి. సో ఇది మ్యాటర్. చూసారు కదా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.